కానీ జ్యోతిష్యం ఆధారంగా యువత లేకపోతే మరొకళ్ళు జీవితాన్ని నిర్మించుకుందాము, దాన్ని తగ్గట్టు అనుకూలంగా మలుచుకుందాం, మార్చుకుందాం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? జ్యోతిష్యం మీద ఆధారపడకపోవడమే మంచిది. ఇప్పుడు చంద్రుడు వెన్నెల ఎలా ఉంటుంది, సూర్యకాంతి ఎలా ఉంటుంది, అలాగే నక్షత్రాల స్వభావాలు, ఆ పుట్టిన స్వభావాలు స్థూలంగా ఉంటాయి. వ్యక్తి తన ప్రయత్నం చేత పూర్వజన్మ కర్మను కూడా మార్చుకోవచ్చు అండి. శాస్త్రాలు తెలియక మాట్లాడుతున్నారు. పూర్వజన్మ కర్మ చాలా బలీయం అంటారు కదా, కానీ యోగ వాసిష్ఠులు ఏం చెప్పారు తెలుసా? పూర్వజన్మ కర్మ, ప్రస్తుత కర్మ అనేవి పొట్టేళ్లు లాగా ఢీకొంటాయి, ఏది బలమైందో అది నెగ్గుతుందని చెప్పాడు శాస్త్రం. యోగ వాసిష్ఠాన్ని మించిన శాస్త్రం ఉందా? అంచేత జ్యోతిష్యం ద్వారా వచ్చినా సరే, పూర్వజన్మ కర్మ ద్వారా వచ్చినా సరే, ప్రస్తుత కర్మ ద్వారా నువ్వు దాన్ని మార్చుకోవచ్చు. భగవంతుడిని నమ్ముకోవాలి, అచంచలంగా నమ్ముకోవాలి, అంతకంటే ఎక్కువ కృషి చేయాలి. భగవంతుడి విశ్వాసం, ఆత్మవిశ్వాసం రెండే నేను తరచు చెబుతా. ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం. మన మీద మన నమ్మకంతో, మన పుట్టించిన భగవంతుడి మీద నమ్మకంతో నేను ఇది చేస్తాను, ఎందుకు అవ్వదు అని ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతుంది. ఏమిటది మంచిగా చెడా? అసలు ఈ ట్రెండ్ ఎలా చూడాలి? ఇది ఇప్పుడు పెరిగినటువంటి వాతావరణం మాత్రం చెడుకే దారితీస్తుంది. వాస్తు గాని, జ్యోతిష్యం గాని, ముహూర్తాలు గాని వాటి అసలు స్వరూపాలు జనంలోకి వెళ్ళలేదు. వాస్తు గాలి, వెలుతురు, సౌకర్యాలకు సంబంధించిన తప్ప దేవుడికి దానికేం సంబంధం లేదు. ఒకటి మనం ఎంత వాస్తు గట్టిగా కట్టుకున్నా దేవుడు అనుగ్రహిస్తాడనే సమస్య లేదు. వాస్తు నుంచి వాస్తవం ఏర్పడింది. నా అయితే ఏదైనా కొంచెం ఇరుగ్గా ఉంటే అనారోగ్యాలు రావచ్చు. అంతకుమించి ఏదో పిల్లలకి పెళ్లిళ్ళు అవడాలు, ఉద్యోగాలు అవడాలు వాస్తు వల్ల వస్తాయని కూడా ఒట్టి భ్రమ నా దృష్టిలో. వేదానికి అంగంగా ఉండే 6 శాస్త్రాల్లో జ్యోతిష్యం ఒకటి, దాన్ని తక్కువ అంచనా వేయింది. వేదానికి అంగంగా మనకు 6 శాస్త్రాలు చెబుతారు. ధర్మ, శబ్ద, న్యాయ, తర్క, జ్యోతిష, మీమాంసాదులు ఉంటారు. ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం, వ్యాకరణం, జ్యోతిష్ శాస్త్రం, తర్కశాస్త్రం, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, వీటిని వేదాంగాలుగా చెప్పారు. ఆ జ్యోతిష్యం అంతా ఖగోళ శాస్త్రం, మనుషుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించింది కాదు. అది విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకం ఉండడం, గుడ్డి నమ్మకం ఉండడం పొరపాటు.